హీరోయిన్లతో వర్క్ చేశారా ఫైట్ సీన్స్? హీరోయిన్స్ తో హీరోయిన్స్ అంటే చేసాం తల్లి ఫైటింగ్ మేము అనుష్క మేడం తోటి చేసాం సూపర్ సినిమాలు. ఓకే, అనుష్క గారు హీరోలతో చాలా సినిమాలు చేసాం. సంగ మీ అమ్మాయి శృతి హాసన్ తోటి క్రాక్ సినిమాలో ఫైట్ చేశాను. ఓకే, అప్పట్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు గురించి అడగట్లేదు, అప్పుడు అంటే అప్పుడు ఫేవరెట్ ఇప్పుడు ఫేవరెట్ ఉండకూడదు ఏంటి? చెప్పారు కదన్నా, ఫేవరెట్ అని అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు. ఉంటారా? అయితే చెప్పండి, సినిమా ఇప్పుడు చెప్పండి మరి చెప్పండి. అప్పట్లో అప్పుడు ఫేవరెట్లు అభిమానులు ఏమి లేదు. సినిమా బాగుందా, డాన్స్ లేస్తారు, స్వీట్స్ అందరూ పెట్టడం. అప్పుడు మా ఫేవరెట్ గీవరెట్లు అంత సీన్ అప్పుడు ఏం తెలియదు. అంటే అప్పుడు చిరంజీవి గారిని ఇష్టపడ్డారు కదా, అట్లనే ఎవరైనా అంటే మేమంటే ఆయన డాన్స్ చేస్తాను ఫైట్ చేస్తాడు, ఆయన హీరోయిన్ ఫేవరెట్ ఉండేది కాదు, బాగా చేసేవాళ్ళం కాదు. అన్నయ్య సినిమా చూస్తే ఓన్లీ మీ హీరోయిన్లే ఇంట్లో, ఓన్లీ మీ హీరోయిన్స్ ఇంట్లో. మా హీరోయిన్లే ఆ హీరోయిన్లే సూపర్ చూసుకుంటారు. అదే లేకపోతే వేరే హీరోయిన్లను చూస్తే కొడతారేమో వాళ్ళు. అంటే యాక్చువల్ అంటే వాళ్ళంటే కొంచెం భయమే అంత మాకు. అవునా? బయట ఫైట్లు చేసేటోళ్ళు ఇంట్లో భయపడతారు. భయపడాలి తల్లి ఇంట్లో. మాకు తెలుసు చాలా భార్యకి భర్త భయపడాలి, భర్తకి భార్య భయపడాలి, పిల్లలకి తండ్రి భయపడాలి, తండ్రికి పిల్ల భయపడాలి, భగవంతు చూసి మనం భయపడాలి, మనం చూసి భగవంతు భయపడుతున్నాడు. డేంజర్ మనుషులు వీళ్ళు అన్ని ఉన్నాయి, నా దగ్గర ఏం లేదు, ఆయన భయపడుతున్నాడు. అందుకని ప్రతి క్షణం భయంతో ప్రేమతోటి కరుణతోటి జీవితం స్టార్ట్ అయితే వెరీ హ్యాపీగా ఉంటది. అనే భయం ఎందుకు భయం లేదనుకోండి, రెక్లెషన్ వచ్చేస్తుంది. రెస్పెక్ట్, భయం అంటే రెస్పెక్ట్, భయం అంటే రెస్పెక్ట్, అంతేగాని వాళ్ళ చేతులు కొట్టుకు భయపడతాం కదా. రెస్పెక్ట్ ఇస్ వైఫ్, రెస్పెక్ట్ ఇస్ ప్రపంచం, రెస్పెక్ట్ ఇస్ హీరోస్. ఏం పేరు నీ పేరు? సహజ. పేరులోనే సహజత్వం ఉంది, సహజత్వం ఉంది. దానికోసం ఎంత ప్రయత్నం సహజంగా ఉండడం కోసం మా ఈశాపూర్ణి సద్గురు దగ్గరికి వెళ్ళినా కానీ సహజంగా జీవించాలి తెలియలేదా? ఈ ఇంటర్వ్యూలో తెలియలేదు, సహజంగా క్వశ్చన్ వేసినాను. సహజంగా జీవించడానికి ఉన్నప్పుడు పొంగిపోవద్దు, లేనప్పుడు కుంగిపోవద్దు, సహజంగా ఉండు. అంతే, అది నీ పేరే బెటర్ కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులకి థ్యాంక్స్. థ్యాంక్ యూ. నువ్వు పెట్టింది పెట్టింది తల్లిదండ్రులు. సో మీరు ఇట్లాగే నవ్వుకుంటూ మంచి మంచి ఫైట్లు, స్టంట్లు అన్ని మాకు అందించాలి, ఇంకా చాలా ప్రాజెక్టులు చేయాలి. మీరు ధ్యానంతో పాటు ఫైట్లు కూడా చేయండి. సో మీరేమైనా ఆడియన్స్ కి చేస్తాం అంతే, ఆడియన్స్ కి చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు. నీకు ఇచ్చిన పాత్రని, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర, పెద్ద ఆయన పాత్ర, తాత పాత్రలు అన్నిటి పాత్రలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేయమని జరుగుతున్నాం. థ్యాంక్ యూ అన్న.